వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. పోలవరం నిర్మాణం అనేటువంటిది ఎంత జాప్యం జరుగుతుందో అనేటువంటి మనం చూస్తూనే ఉన్నాము. 2014 నుంచి 2019 వరకు దాన్ని ఎలా తాత్సారం చేశారు. తర్వాత 2019 నుంచి 2024 మధ్యలో కొంత పనులు ఎలా జరిగాయి, కానీ అప్పుడు ఏమీ పనులు జరగలేదు అనేటువంటిది. ఫస్ట్ 2014-19 మధ్యలో ఇక డయాఫ్రమ్ వాల్ ఎంత నాసిరకంగా కట్టారు, అది మళ్ళీ ఇదైపోవటం. సో దీని అన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు దాంట్లో జరిగిన కొద్దిపాటి పనులు ఏమైనా ఉంటే అది తన క్రెడిట్గా, దాంట్లో జరిగినటువంటి డ్యామేజ్ ఏదైనా ఉంటే అదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేటువంటి ప్రయత్నం కూడా ఎలా చేసామనేటువంటి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాజీ రాజమండ్రి ఎంపీ ఆయన. సో ఆయనకి అక్కడ స్థానిక వాసి కాబట్టి ఆయన అందులో దాని మీద విపరీతంగా స్టడీ చేసిన వ్యక్తి కాబట్టి పోలవరంకి సంబంధించి తాజాగా ఆయన మళ్ళీ ఒక కామెంట్ చేశారు. సాంకేతిక లోపాలను సిడబ్ల్యూసి ఎత్తి చూపటమే ఇందుకు నిదర్శనం అంటూ, నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన డ్యాం పనులు జరుగుతున్నాయి, సాంకేతిక లోపాలను సిడబ్ల్యూసి ఎత్తి చూపటం ఇందుకు నిదర్శనం అని, గతంలో కాఫర్ డ్యాములు నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం వల్ల అది కోతకు గురై దెబ్బతింది అని, ఇప్పుడు కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 3,000 కోట్ల వ్యయం అనేటువంటిది ఏంటి అనేటువంటిది గుణపాఠం నేర్చుకోవాల్సింది పోయి మళ్ళీ అవే తప్పులు చేస్తున్నారు అనేటువంటిది కూడా కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆయన విమర్శిస్తున్నారు. సాంకేతిక లోపాలను సరిదిద్దకుండా డ్యామ్ను పూర్తి చేస్తే చాలా ప్రమాదం, భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం వాటిల్లితే భారీ ప్రాణ ఆస్తి నష్టం తప్పదు అని కూడా ఆయన అంటున్నారు. తక్షణమే సాంకేతిక లోపాలను సరిదిద్దండి అని సలహా కూడా ఇస్తున్నారు. సిడబ్ల్యూసి డిజైన్లు మార్గదర్శకాల మేరకు పనులు చేపట్టండి, మీరు సొంత నిర్ణయాలు కాకుండా వాళ్ళని కన్సల్ట్ చేసి చేయండి అంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక లేఖ కూడా రాశారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి పోలవరం ప్రాజెక్టులో ప్రధాన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ పనులని నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారు అంటూ ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో చేస్తున్న పనుల్లో సాంకేతిక లోపాలపై సిడబ్ల్యూసి అంటే కేంద్ర జల సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేయడం దీనికి నిదర్శనం అని చెప్తున్నారు. తక్షణమే సాంకేతిక లోపాలను సరిదిద్ది సిడబ్ల్యూసి డిజైన్లు మార్గదర్శకాల మేరకు ప్రాజెక్టు పనులు చేపట్టాలని చంద్రబాబు నాయుడు గారికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గురువారం లేఖ రాశారు. ఈ లేఖను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి కొందరు దుర్గేష్లకు కూడా పంపానని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. గతంలో ఎగువ దిగువ కాఫర్ డ్యాములను పూర్తి చేసి గోదావరి ప్రవాహాన్ని మళ్లించాల్సి ఉండగా ఆ పనులు చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించడంతో వరద ఉధృతికి అది కోత గురైంది అని చెప్పేసి దెబ్బతిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం కోతకు గురై విధ్వంసం చోటు చేసుకుందని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు. దానివల్ల ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికి ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది అని పేర్కొన్నారు. ఆ మేరకు ప్రజాధనం వృధా అయింది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్లీ అవే తప్పులు చేస్తోంది అంటూ కూడా దుయ్యబట్టారు. సాంకేతిక లోపాలను సరిదిద్దకుండా ప్రాజెక్టును పూర్తి చేస్తే భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం వాటిల్లితే దిగువ ప్రాంతాల్లో భారీ ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లుతుంది అని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఆయన హెచ్చరించడం జరిగింది. సో ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారికి రాసినటువంటి లేఖలో ప్రధాన అంశాలు ఏంటంటే, పోలవరం ప్రాజెక్టు పనులని జనవరి 19, 20, 21 తేదీల్లో నిపుణుల కమిటీ, పలు సాంకేతిక సంస్థలు, ఆఫ్రీ వంటి అంతర్జాతీయ కన్సల్టెన్సీ ప్రతినిధులతో సిడబ్ల్యూసి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టు పనులపై పలు అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ సమావేశం మినిట్స్ ని జనవరి 30న లేఖ రూపంలో సిడబ్ల్యూసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది అనేటువంటిది. ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో గోదావరి నది గర్భం సముద్ర మట్టానికి 8.3 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి ప్రధాన డ్యామ్ నిర్మించాలి, కానీ 15.50 మీటర్ల నుంచి ప్రధాన డ్యామ్ నిర్మిస్తున్నారు. దీనివలన డ్యామ్ కింద ఇసుక పొరలు కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇంకోటి, టెయిల్ వాటర్ లెవెల్ ని ఎలాంటి బలమైన సాంకేతిక కారణం లేకుండా 25 మీటర్ల నుంచి 15 మీటర్లు 13.5 మీటర్లు తగ్గించడం వల్ల నీటి ప్రవాహం వెనక్కి ఎగదన్ని ప్రధాన డ్యామ్ దెబ్బతినే ప్రమాదం ఉంది అనేటువంటిది కూడా సిడబ్ల్యూసి ఆందోళన వ్యక్తం చేసింది అనేటువంటిది కూడా లేఖలో పేర్కొన్నారు. ఫిల్టర్ డిజైన్, స్లోప్ స్టెబిలిటీ, వే రన్అప్, అలల తాకిడి యొక్క ప్రభావం అన్నమాట తదితర డిజైనర్ ఆఫ్రీ నుంచి ఇంకా అందలేదని సిడబ్ల్యూసి స్పష్టం చేసింది. డ్యామ్ భూకంపాలకి తట్టుకోగలదా అనే అంశంపై ఆఫ్రీ ఇచ్చిన నివేదికలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి అని సిడబ్ల్యూసి ఎత్తి చూపింది. డిజైన్లో ఆమోదం పొందకుండా పనులు పూర్తి చేయటం, తర్వాత వాటికి ఆమోదం పొందడం పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్స్ అత్యంత ప్రమాదకరం అని సిడబ్ల్యూసి హెచ్చరించింది. ఒకసారి డ్యామ్ నిర్మాణం పూర్తయిన తర్వాత దానిలో లోపాలు కనిపిస్తే వాటిని
మార్చడం అనేటువంటి సాంకేతికంగా అసాధ్యమని, దీనివల్ల భారీగా నష్టం వాటిల్లుతుంది అని సిడబ్ల్యూసీ స్పష్టం చేసింది అని, ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఏదేమైనా సరే పోలవరం అనేటువంటిది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. చేయాల్సిన పొన్నంనేని రాజశేఖర రెడ్డి గారు దాదాపు 80% పూర్తి చేసేసినట్టే. ఆయన ఇప్పుడు చేయాల్సిందల్లా మెయిన్ ఈ డ్యామ్ అనేటువంటిది అసలు పెద్ద ఇష్యూ కాదు, డ్యామ్ పనులు అనేటువంటిది, కానీ కేవలం తాత్సారం చేస్తున్నారు. ఎందుకు అనంటే R&R ప్యాకేజ్ ఏదైతే ఉందో అదే పెద్దది, మెయిన్ కాంపోనెంట్ అదే. ఇది దీని బడ్జెట్ లో ఆల్మోస్ట్ ఒక ఇప్పుడు 50,000 కోట్లు ఎంతో బడ్జెట్ అనుకుంటే, ఇప్పుడు ఎస్కలేట్ అయినటువంటి ఎస్టిమేషన్స్ ఇవన్నీ, దాంట్లో ప్రధానమైనటువంటి 30-40 వేల కోట్ల రూపాయలు కేవలం అక్కడ ఈ పునరావాసం ఎవరైతే ఉన్నారో గ్రామాలు ఖాళీ చేయించిన వాళ్ళు, వాళ్ళ పునరావాసం ప్యాకేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ అమౌంట్ ని కేంద్రాన్ని ఒప్పించి తీసుకురాలేక ఇప్పుడు ఇవన్నీ ఈ డ్యామ్ పనులన్నీ కూడా ఇలాగా తాత్సారం చేయటం, ముందుది వెనక ముందు చేయటం, సో అలాగా ఇది చేయటం వల్ల దాంట్లో ఉండేటువంటి నాణ్యత లోపాలు ఇవన్నీ ఒక్కొక్కటి బయటపడుతుండటంతో అరుణ్ కుమార్ గారు అక్కడే స్థానిక వాసి కాబట్టి ఆయన ఆ పోలవరం డ్యామ్ గురించి ఆయనకి వాళ్ళందరితో కూడా మాట్లాడిన అనుభవం ఉంది కాబట్టి ఆయన ఈ అంశాలను పలుసార్లు లేవనెత్తుతున్నారు. అయినా కూడా ప్రభుత్వం స్పందిస్తుందో లేదో అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.